ఇస్రో అనుకున్నట్లుగానే తన 100వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. GSLV F-15 ద్వారా పంపిన ఈ శాటిలైట్ ఎక్స్పెరిమెంట్ తో మనకి కూడా సొంతంగా ఓ నావిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. ఇతర దేశాల వ్యవస్థలపైనే ఆధారపడకుండా మనకంటూ ఓ సర్వేలెన్స్ వ్యవస్థ రూపొందుతుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూడండి. 3, 2, 1, 0. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV F-15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్షలోకి పంపించింది. ఇస్రో చైర్మన్ గా నారాయణన్ కు ఇదే మొదటి ప్రయోగం కాగా విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. 27 గంటల కౌంట్ డౌన్ అనంతరం బుధవారం ఉదయం 6:23 క్రయోజెనిక్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా అభివృద్ధి చేసిన NVS-02 కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. దీని బరువు మొత్తం 2250 కిలోలు. 10 ఏళ్ల పాటు ఇది సేవలు అందించనుంది. ఉపగ్రహం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ కక్షలోకి విజయవంతంగా చేరింది. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానుంది. నావిక్ అనేది భారత స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది దేశ భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం అందచేయనుంది. ఇది ఓ రకంగా అమెరికా డెవలప్ చేసిన గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ GPS లాంటిది. మనం బైక్స్, క్యాబ్స్ లో బయలుదేరే ముందు మ్యాపులు ఎలా కనిపిస్తాయో అలానే సొంతంగా మనకు నావిక్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. పొజిషన్, వెలాసిటీ, టైమింగ్, ఏ ప్రాంతం, ఎంత వేగం, ఎంత సమయం, ఈ 3 పారామీటర్లలో మనకి మ్యాపులు ఈ నావిక్ సిస్టమ్ ద్వారా కరెక్ట్ గా అందుతాయి. ఇవి కూడా 2 రకాల సర్వీసులు. ఒకటి 20 మీటర్ల ఖచ్చితత్వం, రెండోది స్పెషలైజ్డ్ నావిగేషన్ కోసం. ఇది డిఫెన్స్, గవర్నమెంట్ సర్వీసుల కోసం వాడతారు. మొదటిది స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ SPS. ఇది 20 మీటర్ల కంటే మెరుగైన స్థానం ఖచ్చితత్వాన్ని, 40 నానో సెకండ్ల కంటే మెరుగైన సమయ ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్ RS. ఇది రక్షణ, వైమానిక, ప్రభుత్వ రంగాలకు మాత్రమే అందించబడే అత్యంత భద్రతతో కూడిన సేవ. ఇవి అందుబాటులోకి వచ్చినప్పుడు ఇతర దేశాల పరిజ్ఞానం అవసరం లేకుండానే మన నావిగేషన్ మనం చూసుకోవచ్చు. శ్రీహరికోట నుంచి ఇస్రో మొదటి రాకెట్ 1979 ఆగస్టు 10న నింగిలోకి దూసుకెళ్లింది. ఇది జరిగిన దాదాపు 46 ఏళ్ల తర్వాత 100వ రాకెట్ మైలురాయిని అందుకుంది. ఇస్రో భారీ ప్రయోగాలన్నీ శ్రీహరికోట నుంచే నిర్వహిస్తోంది. మరోవైపు తాజా ప్రయోగంతో ఇస్రో మరింత ఉత్సాహంతో దూసుకుపోయేలా కనిపిస్తోంది.